ఈరోజు మురళి 21/5/1970 21/5/1970 भिन्नता को मिटाने की युक्ति भिन्नतनु तोलगिंचे युक्ति। आज हर एक बच्चे की दो बातें देख रहे हैं। वो दो बातें कौन सी देख रहे? ప్రతి ఒక్క పిల్లల్లో ఈరోజు బాప్ దాదా రెండు విషయాలు ఏంటి చూస్తున్నారు? బాప్ దాదాకి దేఖ్నే కో భీ దేఖ్ రహే హో, బాప్ దాదా ఏం చూస్తున్నారు అనేది కూడా మీరు చూడగలుగుతున్నారా అడుగుతున్నారు బాబా। ऐसी अवस्था अब आने वाली है जो कोई के संकल्प को ऐसे ही स्पष्ट जान लेंगे जैसे वाणी द्वारा सुनने के बाद जान जाता है। ఇలాంటి స్థితి ఇప్పుడు మీలో రాబోతుంది, రావాలి। ఏ స్థితి? వాచాతో ఎవరైనా మనకి మాటలు చెప్పాక విన్న తర్వాత విషయాలు మనకు అర్థమవుతాయి కదా, కానీ మాటలతో చెప్పకముందే సంకల్పాన్ని అంత స్పష్టంగా మనం అంటే అర్థం చేసుకోవాలి। సంకల్పంలో ఉండగానే అంటే బాబా రెండు విషయాలు చూస్తున్నాను అన్నారు కదా, అంటే ఏం చూస్తున్నారు అనేది బాబా మాటల్లో చెప్పకముందే మీకు అర్థమైపోవాలి। అలా ఎవరి విషయాలైనా కానీ ఆ స్థితి ఇప్పుడు రావాలి అని చెప్తున్నారు బాబా। समझा? मास्टर जानी जाननहार ये डिग्री भी यथा योग्य तथा शक्तिशाली को प्राप्त होती है जरूर। అలా తయారైనప్పుడు ఏమంటారు? జానీ జానన్హార్, మాస్టర్ జానీ జానన్హార్। భగవంతునికి అంటారు కదా అని తెలిసిన వాడని, మనం కూడా మాస్టర్ సర్వజ్ఞులు కావాలి। ఈ డిగ్రీ ఈ యథా యోగ్య అనుసారం తథా శక్తిశాలి స్థితిని తప్పకుండా పొందుతారు। ఈ డిగ్రీ పొందడంలో యథా యోగ్యానుసారం శక్తిశాలి అవుతారు మీరు అని చెప్తున్నారు బాబా। तो आज क्या देख रहे हैं? हर एक पुरुषार्थी के पुरुषार्थ में अभी तक मार्जिन क्या रही हुई है। एक तो उस मार्जिन को देख रहे, दूसरा हर एक की माइट को देख रहे हैं। అయితే ఈ రోజు బాబా ఏం చూస్తున్నారు? ప్రతి ఒక్కరి పురుషార్థిలో ఒకటి మార్జిన్ ఎంత ఉంది, బాబా ఇచ్చిన లక్ష్యం దానికి చేరుకోవటంలో మార్జిన్ గ్యాప్ ఎంత ఉంది, రెండు माइट ఎంత ఉంది చూస్తున్నారు బాబా। మార్జిన్ कितनी है और माइट कितनी है, दोनों का एक दूसरे संबंध है। మార్జిన్ మైట్ ఈ రెండింటికి ఒక దాంతో ఒక దానికి సంబంధం ఉంది। మార్జిన్ అంటే మనం చేరుకోవాల్సిన గమ్యానికి మనకు మధ్య ఉన్న గ్యాప్, మైట్ అంటే శక్తి। ఇప్పుడు గ్యాప్ ఎంత ఉండిపోయింది, దాన్ని రీచ్ అవడానికి శక్తి ఎంత ఉంది, ఇది చూస్తున్నారు బాప్ దాదా। जितनी माइट है उतनी मार्जिन है, तो माइट और मार्जिन दोनों ही हर एक पुरुषार्थी की देख रहे हैं। ఎంతైతే శక్తి ఉందో పిల్లల్లో అంతే మార్జిన్ ఉందా, గ్యాప్ ఉందా, చేరుకోవటానికి ఎలా ఉంది, ఇది ప్రతి పురుషార్థిలో చూస్తున్నారు బాప్ దాదా। कोई बहुत नजदीक तक पहुंच गए हैं, कोई बहुत दूर तक मंजिल को देख रहे हैं। కొంతమంది చాలా దగ్గరలో చేరుకున్నారు, కొంతమంది చాలా దూరం నుండి గమ్యాన్ని చూస్తున్నారు। तो भिन्न भिन्न पुरुषार्थियों की भिन्न भिन्न स्थिति देख क्या सोचते होंगे, भिन्नता को देख क्या सोचते होंगे। రకరకాల పురుషార్థులు, రకరకాల స్థితి ఉంది పిల్లలది। ఇది చూస్తే మార్జిన్ మైట్ విషయం చెక్ చేస్తే బాబా రకరకాల పురుషార్థులు, రకరకాల స్థితి ఉంది అని చెప్తున్నారు బాబా। ఇటువంటి భిన్నత్వాన్ని చూసి ఏమి ఆలోచించి ఉంటారు బాప్ దాదా? బాప్ దాదా सभी को मास्टर नॉलेजफुल बनाने की पढ़ाई पढ़ाते हैं। బాప్ దాదా మాస్టర్ జ్ఞాన సంపన్నులుగా తయారు చేసే చదువు చదివిస్తున్నారు। మాస్టర్ నాలెడ్జ్ఫుల్ కావాలి పిల్లలు, అలా తయారు చేయటానికి అటువంటి చదువు బాబా చదివిస్తున్నారు మనకు। అవుతున్నారా లేదా? బన్ రే కి నీ మాస్టర్ నాలెడ్జ్ఫుల్।
प्रैक्टिकल में भगवान के जितना साकार संबंध में नजदीक आएंगे उतना पुरुषार्थ में भी नजदीक आएंगे ప్రాక్టికల్ గా భగవంతునితో సాకార సంబంధాలు ఎంత వస్తూ ఉంటారో ఫిజికల్ గా బాబా ఎదురుగా అంత పురుషార్థంలో కూడా దగ్గర కాగలరు మీరు గమ్యానికి సమీపం కాగలరు అని చెప్తున్నారు బాబా अपने पुरुषार्थ और औरों के पुरुषार्थ को देख क्या सोचते हो మీ పురుషార్థం మీరు చూసుకుంటూ ఇతరుల పురుషార్థాన్ని చూస్తూ ఏమి ఆలోచిస్తున్నారు बीज तो अविनाशी है अविनाशी बीज को संग का जल देना है బీజము అవినాశి బీజం పడింది కానీ దీనికి సాంగత్యము అనే జలము వేయాలి संग का जल चाहिए అందుకే కదా రోజు వచ్చి మురళి వినడానికి కూర్చుంటాం మనం मुरली सुनना मना क्या है संग में आते हैं ना परिवार का संग और बाबा का संग वातावरण का संग यही टाइम आप थिएटर में बैठेंगे सिनेमा हॉल में या कोई टीवी सीरियल के सामने संग कौन सा मिलेगा ఇదే టైం మీరు ఒక సీరియల్లో ఒక సినిమాలో కూర్చుంటే సాంగత్యం ఏం దొరుకుతుంది మీకు ఎటువంటి సాంగత్యం ఇక్కడికి వచ్చేది మనం దేనికోసం సాంగత్యం అనే జలము విత్తనానికి వేయాల్సి ఉంటుంది బీజం అయితే అవినాశి కానీ దానికి సాంగత్యం అని జలము వేస్తే కదా ఫలం వస్తుంది तो फिर फल निकल आएगा तो अब फल स्वरूप दिखाना है కాబట్టి ఇప్పుడు ఫల స్వరూపంగా తారే చూపించాలి మీరు वृक्ष से मेहनत फल के लिए करते हैं ना तो जो ज्ञान की परवरिश ली है उनकी रिजल्ट फल स्वरूप बनना है वृक्षम तो ఎందుకు శ్రమ పడతారు వృక్షం వెనుక ఫలాలు రావడం కోసం కదా కాబట్టి రోజు వచ్చి మనము సాంగత్యం యొక్క జలం పోసే దేనికోసం ఫలీభూతం కావడానికి ఫల స్వరూపం చూపించటానికి ఏదైతే జ్ఞానం యొక్క పాలన ఇన్ని రోజులు మీరు తీసుకుంటూ ఉన్నారో బాబా నుండి దాని యొక్క రిజల్ట్ ఫలస్వరూపమై చూపించాలి మీరు तो ये जो भिन्नता है वो कैसे मिटेगी भिन्नता को मिटाने का सहज उपाय कौन सा है भिन्नता ఏదైతే ఉందో ఒక్కొక్కరు పురుషార్థం ఒక్కో వెరైటీ చూస్తున్నారు కదా బాబా ఈ భిన్నత్వం తొలగాలంటే దానికి ఉపాయం ఏంటి जो अभी की भिन्नता है वो अंत तक रहेगी व फर्क आएगा ఈ భిన్నత్వం చివరి వరకు ఇలాగే ఉండిపోతుందా ఏమైనా చేంజ్ వస్తుందా లేదా అడుగుతున్నారు బాబా మార్జిన్ మైట్ ఈ రెండు కలవడంలో ఏదైతే భిన్నత్వం ఉండిపోయిందో చివరి వరకు ఇలాగే ఉంటుందా ఏమైనా మారుతారా అడుగుతున్నారు బాబా संपूर्ण अवस्था की प्राप्ति के बाद अब के पुरुषार्थी जीवन की भिन्नता रहेगी మీరు సంపూర్ణ అవస్థ వైపు వెళ్తే ఈ భిన్నత్వం అనేది ఉంటుందా పురుషార్థి జీవితం యొక్క భిన్నత్వం సంపూర్ణత వైపు వెళ్తే భిన్నత్వం తొలగిపోతుంది కదా అని చెప్తున్నారు బాబా आजकल की जो भिन्नता है वो एकता में लानी है एकता के लिए वर्तमान की भिन्नता को मिटाना ही पड़ेगा ఐక్యత కోసం ప్రస్తుతం ఉన్న భిన్నత్వాన్ని తొలగించుకోవాలి बाप दादा इस भिन्नता को देखते हुए भी एकता ही देखते हैं बाप दादा రకరకాల పురుషార్థులు భిన్నత్వాన్ని చూస్తూ కూడా ఇందులో కూడా ఏకత అనేది చూస్తున్నారు ఏకత होने का साधन है భిన్నత్వంలో కూడా బాబా పిల్లలమే అందరము ఒకటి ఒక్కొక్కరు పురుషార్థంలో మార్జిన్ మైట్కి డిఫరెన్స్ ఉంది భిన్నత్వం एक समान नहीं ఇంకా పరస్పరంలో ఒకరితో ఒకరికి ఒకరి పురుషార్థం ఒకరికి కలవదు భిన్నత్వం కదా అలా భిన్న పురుషార్థులు మనం ఉన్నాం భిన్నత్వంలో ఐక్యత రావడానికి సాధనం రెండు విషయాలు మీరు తీసుకొని రావాలి అని చెప్తున్నారు బాబా ఏంటది
दो बातें लानी पड़ेगी। एक तो एक नामी बन सके, हर बात में एक का ही नाम लो। ఒకటి ఒక బాబా యొక్క నామాన్ని ప్రతి విషయంలో తీసుకోండి, एक नामी। और ఎకానమీ वाले बनना है, రెండోది दूसरा। రెండోది పొదుపు చేసేవారు, एक नामी ఎకానమీ। ఎకానమీ कौन सी? పొదుపు అంటే ఏం చేయాలి? संकल्पों की भी इकोनॉमी चाहिए, और समय की भी, और ज्ञान के खजाने की भी इकोनॉमी चाहिए। సంకల్పాల పొదుపు కావాలి, సమయం కూడా పొదుపు చేయాలి, ఖజానాల్ని కూడా పొదుపు చేయాలి। सभी प्रकार के इकोनॉमी जब सीख जाएंगे फिर क्या हो जाएगा? సంకల్పాలు, సమయము, అన్ని ఖజానాలు బాబా ఇచ్చినవి పొదుపు చేయడం మీరు నేర్చుకుంటే అప్పుడు ఏమవుతుంది రిజల్ట్? फिर मैं शब्द समाकर एक बाप में सभी भिन्नता समा जाएगी। నేను అనేది తొలగిపోయి అన్ని రకాల భిన్నత ఒక్క బాబాలో ఇమిడిపోతుంది, బాబా అనే పదంలో। एक में समाने की शक्ति चाहिए, समझा? ఒక బాబాలోనే ఇమిడిపోయే శక్తి కావాలి అని చెప్తున్నారు బాబా। ये पुरुषार्थ अगर कम है तो इतना ही इसको ज्यादा करना है। ఈ పురుషార్థం తక్కువ ఉందా? నేను అంటున్నారా, బాబా అంటున్నారా? బాబా అనడం తక్కువగా ఉంది అంటే ఏం చేయమంటారు బాబా? ఇప్పుడు ఈ పురుషార్థంలో అటెన్షన్ పెట్టండి, ఎక్కువ చేయండి పురుషార్థం। कोई भी कार्य होता है उसमें कोई भी अपनापन ना हो, उस पर अटेंशन देना। एक ही नाम हो तो फिर क्या होगा? ఏ పని మీరు చేసినా, ఏ కార్యం చేసినా నేను అనే భ్రాంతి తీసేయండి, ఒక బాబా పేరు తీసుకోండి। బాబా, బాబాది, బాబా చేశారు, బాబా చేయించారు, అప్పుడు ఏమవుతుంది? बाबा बाबा कहने से माया भाग जाती है, मैं कहने से माया मार देती है। బాబా బాబా అని ఉపయోగిస్తూ ఉంటే మాయ పారిపోతుంది। నేను నేను అనేది పట్టుకుంటే మీరు మాయ చంపేస్తుంది। इसलिए पहले भी सुनाया था कि हर बात में भाषा को बदली करो। बाबा बाबा की ढाल सदैव अपने साथ रखो। ముందు నుండి కూడా బాబా చెప్తున్నది ఇదే కదా, ప్రతి విషయంలో మీ మాటను, భాషను మార్చుకోండి। బాబా బాబా అంటే ఇది ఒక డాలు లా పనిచేస్తుంది, ఈ డాలు సదా మీ తోడుగా ఉంచుకోండి, ఎన్నో విషయాల నుండి సేఫ్ అవుతారు మీరు బాబా బాబా అని अंटू ఉన్నట్లయితే। इस डाल से फिर जो भी विघ्न है वो खत्म हो जाएंगे। ఈ బాబా బాబా అనే మాటను డాలుగా ఉపయోగిస్తే మీరు ఈ డాలుని, ఏ విఘ్నాలు వచ్చినా అవి సమాప్తి అయిపోతాయి అని చెప్తున్నారు బాబా। నేను తీసి బాబా అనడం అంటే నిమిత్త మాత్రం కావడం కదా। బ్రహ్మ బాబా దగ్గర ఒకసారి జब బ్రహ్మ బాబా సాకార్ में था, చైనా ఇండియా వార్ అవుతున్నప్పుడు బాబా అన్నారంట, కోడి పుంజులు అంటే పందెంలో కొట్టుకుంటాయి కదా, కోడి పుంజుల్లా కొట్టుకుంటున్నారు అన్నారంట బాబా, మన బాబా పిల్లల మధ్య సభలోని। ఇప్పుడులా యూట్యూబ్లో అవి కూడా రికార్డింగ్ లేవు, అయినా కానీ అది బయట తెలిసిపోయింది। వార్ చల్తే హే तो बाहर ऐसे मना शिक्षण रखते हैं कि कोई भी किसी का क्या बोलते हैं, किसी का అంటే విమర్శించటం అంటారు కదా, విమర్శ చేయకూడదు ఎవరికి। రెండు దేశాల వైపు, ఏ దేశం వైపు మనం విమర్శ మాట్లాడకూడదు, అది వార్ టైంలోనే అది ఉంటది బయట రూల్। అప్పుడు బయట తెలిసింది బాబా ఇలా అన్నారు అని, వాళ్ళు వచ్చేసారంట, ఎవరు ఈ వార్ కోసం ఇలా వర్ణించారు, మాట్లాడారంట అని।
గొడవ పెట్టడానికి వచ్చారు వాళ్ళు. ఈ వార్ నడుస్తున్న టైంలో ఎవరు అది ఏవి మాట్లాడకూడదు కదా అలా అని. అయితే బాబా చెప్పారంట. అయితే పిల్లలేమో బాబా ఇలా గొడవ పెట్టడానికి వచ్చారు అని, రానివ్వకపోతే బాబా రమ్మనండి అన్నారంట. బ్రహ్మ బాబా ఏం చెప్పారంటే, అది నాలో శివ్ బాబా అతడు వచ్చి మాట్లాడి వెళ్ళిపోతాడు. అతను చెప్పేసి వెళ్ళిపోయారు. అతన్ని అడుగుతానులేండి ఎందుకు చెప్పారని. అతను వచ్చినప్పుడు మళ్ళీ అడుగుతాను నేను. సరే సరే అని వాళ్ళు వెళ్ళిపోయారంట. ఇంకా అదే నేనే చెప్పాను, ఏమంటారు చెప్పండి అంటే, అక్కడ బాబా అనేది బాబా వచ్చి చెప్పారు, బాబా చేయిస్తున్నారు, బాబా అనుకునేటప్పటికి అది డాల్లా పనిచేసింది కదా, విఘ్నం అనేది అక్కడ తొలగిపోయింది కదా. అలా అని మనం ఏది పడితే అది చేసేసి శ్రీమత విరుద్ధంగా బాబా చేయించారు అనకండి. ఏదైనా అది సరిగా లేనప్పుడు అది బాబా చేయించారు, సరిగా ఉంటే నేనే చేశాను. ठीक किया तो मैंने किया, ठीक नहीं है तो बाबा ने कराया, ऐसा नहीं, ऐसा यूज नहीं करना। समझ में आए? बात चल रहा था तो बाबा ने बोला क्या बोलते वो, हैंस, हैंस इंग्लिश में हैंस बोलते हैं ना, वो लड़ाई करते। तो बाबा ऐसे वर्णन किया उस वार के बारे में। बाहर में पता चला तो वो लोग आ गए कि वार के समय कोई किसी की बात ऐसे नहीं करना है, रूल है, आप कैसे यहाँ सभा में बोला। पता चला बाहर में तो ऐसा आ गए, मना कोई बच्चे जाके नशे में किसी के पास बोले होंगे तो आ गए। तो बाबा बोले फिर मेरे अंदर वो आते हैं ना ऊपर वाले, वो बोल के चले गए तो मैं क्या करूं, वो जब आएगा तब मैं बोलूंगा उसको, नहीं बोलना करके। बस वो लोग हाँ हाँ जी आप बोल दीजिए करके चले गए। तो बाबा जब बोला तो विघ्न समाप्त हो गए ना। जैसे बाबा बाबा शब्द डाल जैसा काम करते हैं। हाँ लेकिन ऐसे मत कहना, जो अच्छी बात नहीं है तो बाबा ने कराया, जो अच्छी चीज है मैंने किया, ऐसे नहीं। अच्छी रिजल्ट आते समय मैं को त्याग करना, बाबा बोलना। साथ साथ इकोनॉमी करने से व्यर्थ संकल्प नहीं चलेंगे और न व्यर्थ संकल्पों का टक्कर होगा, ये है स्पष्टीकरण। ఒక్క బాబా నామాన్ని తీసుకోవాలి. ఇంకొకటి పొదుపు, ఎకానమీ. దీనివలన వ్యర్థ సంకల్పాలు నడవు మనలో. సంకల్పాలను పొదుపు చెయ్యాలి అని గమనిక పెట్టుకుంటే, అటెన్షన్ పెట్టుకుంటే వ్యర్థ సంకల్పాలు నడవవు. व्यर्थ संकल्पालतो घर्षण पड़म మనం। ये है स्पष्टीकरण इकोनॉमी और इकोनॉमी का। अच्छा, जो भी जाने वाले वो क्या करके जाएंगे, ఒకే నామ మరియు పొదుపు అనే వాటికి ఇది స్పష్టీకరణ ఇచ్చారు బాబా. బాబా చెప్తున్నారు, ఎవరైతే మధుబన్ నుండి ఇప్పుడు వెళ్ళిపోతారో బట్టీకి వచ్చిన వాళ్ళు ఏంటి ఇక్కడ ఏం చేసి వెళ్తారో అడుగుతున్నారు బాబా. जो कोई जहां से जाते हैं तो जहां से जाना होता है वहां अपना यादगार देकर जाना होता है। ఎవరైనా ఒక ప్రదేశంలో వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా ఒక స్మృతి చిహ్నం అనేది ఇచ్చి వెళ్తారు, మా జ్ఞాపకార్థంగా ఇది ఉంచుకోండి, हमारी यादगार हम यहाँ छोड़ के जा रहे हैं। तो जो भी जाते उन्हों को अपना कोई ना कोई विशेष यादगार देकर जाना है। కాబట్టి ఎవరైతే మధుబన్ వచ్చి వెళ్తున్నారో మీరు వెళ్ళేటప్పుడు ఏదో ఒక విశేషమైన స్మృతి చిహ్నం ఇక్కడ వదిలి వెళ్ళండి అని చెప్తున్నారు బాబా। सरल याद किसको रहती है मालूम है? బాబా స్మృతి సరళంగా ఎవరికి ఉంటుంది? సరళం అంటే ఈజీ। जितना जो स्वयं सरल होंगे उतना याद भी सरल रहती है। ఎవరైతే స్వయం ఎంత సరళంగా నడుచుకుంటారో అంతవరకు బాబా స్మృతి కూడా సరళంగా ఈజీగా ఉంటుంది అని చెప్తున్నారు బాబా। ఈజీ నేచర్, మోల్డ్ అయిపోయింది। మోల్డ్ అయిపోవడం అంటే చెడుకి మనం మోల్డ్ అవడం కాదు, కానీ ఒక మంచిదే కదా, ఇది మంచిదే కదా అనే దాన్ని మనం చిన్న అయినా పెద్ద అయినా తోటి వాళ్ళైనా బయట అజ్ఞాని ఆత్మలైనా బాబా పిల్లలు కాని వాళ్ళైనా ఎవరిలో ఉన్నదైనా కానీ అది మంచి మాటే అన్నప్పుడు మనం
మోల్డ్ అయిపోవాలి దానికి, అలా నడుచుకోవాలన్నమాట. అది సరళమైన నేచర్. జిద్ అనేది పట్టుకొని గట్టిగా మనం టైట్ గా నడవడం అనే సంస్కారం ఉండకూడదు. మొండిగాను మొండితనం ఉందంటే వాళ్ళది ఈజీ నేచర్ కాదు. ఇది పౌరుషము, మొండితనము, అదే పంతము, పట్టుదల ఇవన్నీ అంటారు కదా, ఈజీ నేచర్ యొక్క లక్షణాలు కాదు. మన వ్యవహారంలో మనం సరళంగా ఉంటే యోగం కూడా ఈజీ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. अपने में सरलता की कमी के कारण याद भी सरल नहीं रहती. కానీ ఈ సరళంగా ఉండే నేచర్ మన లేకపోవడం వలన బాబా స్మృతి కూడా సరళము అంటే ఈజీ కావటం లేదు. सरल चित कौन रह सकेगा? जितना हर बात में जो स्पष्ट होगा, अर्थ साफ होगा, उतना सरल होगा. బాబా స్మృతి ఈజీ ఎవరికి అవుతుందంటే ఈజీ నేచర్ ఉండే వాళ్ళకి, సరళంగా నడుచుకునే వారికి. తను తాను ఎలాగైనా అడ్జస్ట్ చేసేసుకొని వెళ్ళిపోతారు. అది సరళమైన నేచర్. సరళమైన నేచర్ ఎవరికి ఉంటుందంటే ఎవరైతే లోపల నుండి సాఫ్, స్వచ్ఛంగా మరి స్పష్టంగా ఉంటారు. క్లారిటీ, నేనేంటి, నా స్థితి ఏంటి, నేను చేస్తున్నది ఏంటి, నేను ఆలోచిస్తున్నది ఏంటి, క్లారిటీ, స్పష్టత, స్వచ్ఛత ఎవరిలో ఉంటుందో వాళ్ళలో సరళంగా ఉండే నేచర్ ఉంటుంది. जितना सरल होगा उतना सरल याद भी होगी और दूसरों को भी सरल पुरुषार्थी बना सकेंगे. స్వచ్ఛత మరి స్పష్టత, దీని ద్వారా సరళమైన నేచర్. సరళమైన నేచర్ ఉంటే బాబా స్మృతి ఈజీ, సరళం. మరి అంతేకాదు వాళ్ళు ఇతరుల పురుషార్థాన్ని కూడా సరళంగా తయారు చేయగలరు. ఇతరులను కూడా సరళమైన పురుషార్థిగా తయారు చేయగలరు. जो जैसा स्वयं होता है वैसे ही उनकी रचना में भी वही संस्कार होते. तो हर एक को अपना विशेष यादगार देखकर जाना. ఎవరు స్వయం ఎలా ఉంటే వాళ్ళ రచనలో కూడా అది సంస్కారం నిండుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మీ విశేషమైన స్మృతి చిహ్నం ఇది వదిలి వెళ్ళాలి అని చెప్తున్నారు బాబా. సరళ పురుషార్థి అవడం, సరళ పురుషార్థిగా తయారు చేయడం. అచ్చా, రెండో మురళి, हाई जंप देने के लिए हल्का बनो. दूसरी मुरली 28/5/1970, 28/5/1970. హై జంప్ దేనే కే లియే హల్కా బనో. హై జంప్ చెయ్యాలి పురుషార్థంలో అంటే ఏం కావాలి? యోగా ఈజీ కావాలంటే ఈజీ నేచర్. హై జంప్ చేయాలంటే ఏం కావాలి? తేలిగ్గా తయారవ్వండి, తేలిగ్గా ఉండండి. कौन सा समर्पण है आज? वर्तमान समारोह तो नहीं है, समर्पण समारोह तो नहीं है ना. इस समारोह का नाम क्या है? ఈ రోజు సమారోహం ఏదైతే జరుగుతుందో ఇది సమర్పణ సమారోహం అయితే కాదు కదా. మరి ఈ సమారోహానికి పేరు ఏం పెడతాము అడుగుతున్నారు బాబా. ఎటువంటి సమారోహము? ये है इन्हों का अपनी जीवन का फैसला करने का समारोह. జీవితం యొక్క నిర్ణయం తీసుకునే సమారోహము అని చెప్తున్నారు బాబా. फैसला किया नहीं है, करने का है. अभी एग्रीमेंट करनी होगी, फिर होगी ఎంగేజ్మెంట్. ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఈ గ్రూప్, నిర్ణయం తీసుకోవాలి. అగ్రిమెంట్, బాబాతో అగ్రిమెంట్ ఇంకా పెట్టుకోవాలి, అప్పుడు ఎంగేజ్మెంట్ అవుతుంది అని చెప్తున్నారు బాబా. उसके बाद फिर संपूर्ण होने का समारोह होगा. ఎంగేజ్మెంట్ అయ్యాక సంపూర్ణంగా అయ్యే సమారోహం జరుగుతుంది అన్నారు బాబా. अभी यहाँ पहले स्टेज पर आई हो, अभी एग्रीमेंट करनी इसलिए सभी आई है ना. ఇప్పుడు ఇంకా ఫస్ట్ స్టేజ్ స్టార్ట్ అవుతుందండి, స్టార్ట్ అయ్యింది మీది. అగ్రిమెంట్ కుదుర్చుకోవటానికి వచ్చారు అన్నారు బాబా. బాబాతో అగ్రిమెంట్, జీవన్ కా ఫైసలా करने आई हो नहीं, జీవితం యొక్క నిర్ణయం తీసుకోవడం, అగ్రిమెంట్ రాసుకోవడం. అగ్రిమెంట్ మాట్లాడుకుంటారు కదా ముందు, పెళ్లికి ముందు, తర్వాత ఎంగేజ్మెంట్. మరి ఆ నిర్ణయం తీసుకోవటానికి వచ్చారు కదా అడుగుతున్నారు బాబా. కుమారీలు ఉన్నారు బాబా ఎదురుగా.
एग्रीमेंट చేసుకోవటానికి వచ్చారా లేదా అడుగుతున్నారు बाबा। बाप दादा भी हर एक का साहस देख रहे। अब कोई बात का साहस रखा जाता है तो साहस के साथ और कुछ भी करना पड़ता है। कई बातें सामना करने के लिए आती है। బాబా చెప్తున్నారు బాప్ దాదా కూడా ప్రతి ఒక్కరి సాహసాన్ని చూస్తూ ఉన్నారు। ఏదైనా విషయంలో సాహసం ఉంచినప్పుడు కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా। साहस रखा और माया का सामना करना शुरू हो जाता है। ఎప్పుడైతే సాహసించారో మీరు అగ్రిమెంట్ చేసి పెట్టుకున్నారో బాబాతోనే పెళ్ళి జీవితం బాబాతోనే అని అక్కడి నుండి మాయ ఎదిరించడం మొదలు పెట్టేస్తుందంట। సాహసించి ముందుకు రాగానే ఏమవుతుంది మాయా పరీక్షలు స్టార్ట్ అవుతాయి అన్నారు బాబా। కొన్ని విషయాలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది। इसलिए सामना करने के लिए हिम्मत भी पहले से ही अपने में रखनी है। వచ్చే సమస్యలను ఎదుర్కోవటానికి మీలో ముందు నుండే ఒక సాహసం అనేది ఉంచుకోవాలి అని చెప్తున్నారు బాబా। కుమారీలకు ప్రత్యేకంగా చెప్తున్నారు బాబా। ये सभी सामना करने के लिए तैयार है। మీరందరూ మరి ఎదిరించటానికి రెడీయేనా అని కుమారీలను అడుగుతున్నారు బాబా। कोई भी परीक्षा किसी भी रूप में आए, परीक्षा पास करने के लिए अगर है जब देने का अभ्यास होगा तो कोई भी परीक्षा को पास कर लेंगे। ఏ రూపంలో పరీక్ష వచ్చినా రెడీ। కుమారీలు సాహసం ఉంచుకుంటున్నారా? పరీక్ష పాస్ అవ్వడానికి హై జంప్ చేసే అభ్యాసం ఉండాలి, అప్పుడు ఏ పరీక్ష అయినా पास అయిపోగలరు అంటున్నారు బాబా। तो ये हाई जंप लगाने वाले का ग्रुप है। जो समझते हैं हम हाई जंप देने वाले वो हाथ उठाए। మీరందరూ హై జంప్ చేసే గ్రూప్ కదా, హై జంప్ చేయగలము మేము అనే వాళ్ళు చేతులు ఎత్తండి అంటున్నారు బాబా। ये तो सभी साहस रखने में नंबर 1 है। इन्हों को बताना हाई जंप किसको कहा जाता है, उसका पहला लक्षण कौन सा है। ఈ సాహసం చూపించటంలో అందరూ నంబర్ 1 ఉన్నారు ఈ గ్రూప్ లో। కాకపోతే కుమారీలకు హై జంప్ ఎలా చేయాలి, హై జంప్ అని దేన్ని అంటారు, దాని లక్షణం ఏంటి అనేది వీళ్ళకు వినిపించండి అని దాదీలకు చెప్తున్నారు బాబా। उनको अंदर बाहर हल्कापन महसूस होगा। हाई जंप करने वालों के ये लक्षण होगा। హై జంప్ చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే మనసులోని బయట కూడా తేలికగా ఉండే అనుభూతి అవుతూ ఉంటది వాళ్ళకి, లైట్నెస్ ఉంటది వాళ్ళకి, ఎప్పుడు భారీగా ఫీల్ అవ్వరు దేన్ని। एक है अंदर अपनी अवस्था का हल्कापन, दूसरा है बाहर का हल्कापन। ఒకటి మనసులో నుండి తేలికగా ఉండడం, రెండోది బయటకు తేలికగా ఉండడం, రెండు ఉండాలి కదా। दूसरा है बाहर का हल्कापन, बाहर में सभी के कनेक्शन में आना पड़ता है, एक दो के संबंध संपर्क में आना होता है। अंदर भी हल्कापन, बाहर भी हल्कापन। బయటకు తేలికగా ఉండడం అంటే అర్థం ఏంటి, ఒకరితో ఒకరు సంబంధంలో రావాలి కదా। మనం వీళ్ళతో అయితే నేను ఈజీగా మూవ్ అవ్వలేను, వీళ్ళతో అయితే మూవ్ అవుతాను, వీళ్ళతో సంబంధాలు రాగానే వీళ్ళతో రాలేను, అలా ఉండకూడదు। లైట్నెస్ ఉండాలి సంబంధాలు। ముందు బాబా చెప్పారు కదా సరళత, సరళతకు ఈ తేలిగ్గా మనం బిహేవ్ చేయటానికి సంబంధం ఉంది అన్నమాట। ఇది బయటకు తేలికది కానీ లోపల కూడా తేలిగ్గా ఉండాలి, మనసులో కూడా। హల్కాపన్ హోగా తో హై జంప్ దే సకేంగే, తేలిక స్థితి ఉంటేనే హై జంప్ చేయగలరు మీరు అని చెప్తున్నారు బాబా పురుషార్థంలో। इस ग्रुप को ऐसा हल्का बनाना जो कहाँ भी जाए तो हिल मिल जाए। इतना साहस है, अगर इतने सभी कुमारियां समर्पण हो जाए तो क्या हो जाएगा। ఈ గ్రూప్ ని ఎంత తేలిగ్గా తయారు చేయాలి అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ కలిసిపోవాలి, అడ్జస్ట్ అయిపోవాలి, కలిసిమెలిసి అంటే మింగిల్ అయిపోవాలి అని చెప్తున్నారు బాబా। అంత తేలిగ్గా ఉండాలి, అంత సాహసం మీలో ఉందా? ఇంతమంది కుమారీలు అలా సమర్పణ అయిపోతే ఏమైపోతుంది, రిజల్ట్ ఎలా ఉంటుంది చూడండి అన్నారు బాబా। इस भट्टी से ऐसा होकर निकलना है जो जैसा भी कोई हो, जहां भी हो, जैसी भी परिस्थिति हो, उन सभी का सामना कर सके। ఈ బట్టి నుండి ఎలా తయారై వెళ్ళాలంటే
ఎవరు ఎలాంటి వాళ్ళు ఉన్నా, ఎక్కడ మనం ఉన్నా, ఎటువంటి పరిస్థితి మధ్య ఉన్నా, ఎలాంటి వాళ్ళ మధ్య ఉన్నా, ఆ పరిస్థితులు అన్నింటిని కూడా మనం ఎదుర్కొని ముందుకి వెళ్ళగలగాలి, అలా తయారవ్వాలి. క్యూంకి సమస్యాओं को मिटाने वाले बनकर निकलना है, ना कि खुद సమస్య बन जाना है. ఎందుకంటే సమస్యల్ని తొలగించే వారిగా తయారే వెళ్ళాలి బట్టి నుండి. మీరు స్వయం సమస్యగా తయారు కాకూడదు అని చెప్తున్నారు బాబా. कोई तो समस्याओं को मिटाने वाले होते, कोई फिर खुद ही సమస్య బన్ జాతే. కొంతమంది సమస్యల్ని తొలగించే వాళ్ళగా ఉంటున్నారు, కొంతమంది స్వయమే సమస్యగా తయారై కూర్చుంటున్నారు. तो खुद समस्या ना बनना लेकिन समस्याओं को मिटाने वाले बनना है. స్వయం సమస్య రూపం కాకండి, కానీ సమస్యల్ని తొలగించే వారిగా తయారవ్వండి అని కుమారీలకు చెప్తున్నారు బాబా. ఫిర్ బాప్ దాదా ఇస్ గ్రూప్ కా నామ్ క్యా రఖేంగే అంటే కుమారీలకు ఉద్దేశించి చెప్తున్న ధారణ అయితే అందరూ చేసుకోవచ్చు, ఇటువంటి ధారణలు కదా. ఎక్కడున్నా మనం సమస్యకు సమాధానంగా ఉండాలి. ఈ గ్రూప్ కి పేరు ఏం పెడదాము అడుగుతున్నారు బాబా. कर्म करने के पहले नाम रखते इसलिए कि जैसा नाम वैसा काम कर दिखाएंगे. इतने उम्मीदवार होना. కార్యం చేయడానికి ముందే పెద్దోళ్ళు కాక ముందే పేరు పెడతారు. ఎందుకు? ఎలాంటి పేరు పెడితే అలాంటి పని చేసి చూపిస్తారేమో, అలా తయారై చూపిస్తారేమో అని కదా. మరి మీరందరూ అంత విశ్వాసపాత్రులేనా? బాబా నమ్మకాన్ని గెలుచుకునే వాళ్ళేనా కుమారీలు? कहते हैं ना बड़े थे बड़े छोटे बाप समान. ये ग्रुप भी बहुत लाडला है, उम्मीदवार है. పెద్దవాళ్ళే పెద్దవాళ్ళే, కానీ చిన్నవాళ్ళు కూడా తక్కువ కాదు. బాప్ సమాన్, బాబా సమాన అంటారు కదా. కాబట్టి ఈ గ్రూప్ చాలా అల్లారు ముద్దు అయ్యారు బాబాకు, ఇంకా చాలా ఆశలు తీర్చే గ్రూప్ మీరే అని చెప్తున్నారు బాబా. साहस के कारण ही बाप दादा इस ग्रुप का नाम रखते शूरवीर ग्रुप. సాహసం ఉంచిన కుమారీలు కాబట్టి శూరవీర గ్రూప్ అని పేరు పెడుతున్నారు బాబా. जैसा नाम है वैसा ही सदैव हर कार्य शूरवीर समान करना, कब कायर नहीं बनना. పేరు ఏది పెట్టానో శూరవీరులని, ప్రతి కార్యం కూడా సదా శూరవీరులాగే చెయ్యండి అన్నారు బాబా. పిరికి వాళ్ళు అవ్వకండి ఏ విషయంలోని. కమ్జోరీ नहीं दिखाना, బలహీనత చూపించకండి, వీక్గా ఉండకండి కుమారీలు. काली का पूजन देखा है, जैसे वो काली दल है ना, वैसे इस सारे ग्रुप को फिर काली दल बनना है. काली పూజ చేస్తారు అక్కడ కదా. ఈ గ్రూప్ కూడా కాళీ దళంగా తయారు కావాలి అని చెప్తున్నారు బాబా. ఏక్ కాళీ రూప్ జబ్ బనేగి తబ్ సమస్యల కా సామనా కర్ సకేగి. ఒక్కొక్క కుమారి కూడా కాళీ రూపంగా తయారైతే సమస్యల్ని ఎదుర్కొనే శక్తి వస్తుంది అని చెప్తున్నారు బాబా. विशेष कुमारियों को शीतला नहीं बनना है, काली बनना है. విశేషంగా కుమారీలు ఎప్పుడు కూడా శీతలగా తయారై ఉండకూడదు, ఖాళీగా తయారవ్వాలి. ఫుల్ జోష్, ఫుల్ ఉత్సాహం, ఫుల్ సాహసం ఉండాలన్నమాట కుమారీల్లో ఎప్పుడు కూడా అని చెప్తున్నారు బాబా. शीतला भी किस रूप में बनना है वो अर्थ भी तो समझती हूँ, लेकिन जब सर्विस पर हो, कर्तव्य पर हो, तो काली रूप चाहिए. काली रूप होंगी तो कभी भी किस पर बलि नहीं चढ़ेगी, लेकिन अनेकों को अपने ऊपर बलि चढ़ाएंगी. బాబా చెప్తున్నారు శీతల రూపం కూడా ఉండాలి, కానీ ఎక్కడ ఉండాలి? శీతల రూపం అంటే అర్థం ఏంటి అది తెలుసు కదా మీకు అని అంటున్నారు బాబా. ఖాళీ రూపం ధరించమన్నారని ఎవరు వస్తే వాళ్ళతో కయ్యాలు, ఎవరు వస్తే వాళ్ళతో ఘర్షణ, గొడవలు, जो जो भी जिसके साथ भी चलना है करना है तो वहाँ लड़ाई झगड़ा ये नहीं काली बनना मना, वहाँ शीतला बनना है. ఈజీ నేచర్ కావాలి, తేలిగ్గా ఉండాలని బాబా అంటున్నారు. అంటే అక్కడ శీతలంగా ఉంటేనే ఈజీ నేచర్ వస్తుంది మనలో, సరళ స్వభావం కదా. ఖాళీ కావటం అంటే సర్వీస్లోకి వచ్చినప్పుడు, సర్వీస్ యొక్క ఫీల్డ్లో మీ కర్తవ్యాలు మీరు నిభాయించినప్పుడు, మీ బాధ్యతలు మీరు ఖాళీ రూపంలో చేయాలి అంటున్నారు బాబా. ఎందుకు బాబా చెప్తున్నారంటే
ఖాళీ రూపంలో ఉండి మనం చేసినప్పుడు మన కర్తవ్యం, మన సేవ ఎప్పుడు కూడా ఎవరి మీద ఆకర్షితులే బలి అయిపోము మనము. కానీ అనేకుల్ని మన మీద బలి అయ్యేలా, అంటే మన ద్వారా బాబా మీద బలి అయ్యేలా చేస్తాం. మన మీద బలి అవ్వడం అంటే మన మీద ఆకర్షితులు అవడం కాదు. మనం ఎవరికి ఆకర్షితులు ఎవరి మీద బలి అవ్వం, ఎవరి పేరు తలుచుకొని మన మీద ఎవరు బలి అయ్యేది లేదు. కానీ మనల్ని చూసి బాబా మీద బలి అయిపోవాలి. कोई पर भी स्वयं बलि नहीं चढ़ना, लेकिन उसको अपने ऊपर आता, जिसके ऊपर आप सभी बलि चढ़े हो उन पर ही सभी को बलि చడానా హై. ఎవరిని చూసి ఆకర్షితులే మీరు బలి అయిపోకండి ఎవరిపైన కుమారులు. కానీ మీ మీద అంటే అర్థం ఏంటి, మీరు ఎవరి మీద బలి అయ్యారు, ఎవరి మీద, బాబా మీద. అటువంటి బాబా మీద అందరి బలి అయ్యేలా చేయించండి అన్నారు బాబా. ऐसे काली अगर बन गई तो फिर अनेकों की समस्याओं को हल कर सकेंगे. बहुत कड़ा रूप चाहिए समस्या को, अपनी समस्याओं को हल करने के लिए, दूसरों की समस्याओं के हल करने के लिए. బాబా చెప్తున్నారు, ఇలాంటి ఖాళీగా ఒకవేళ మీరు తయారైపోతే అనేకుల సమస్యలు మీరు తేలిక చేయగలరు. మీ సమస్యలు తేలికైపోతే అనేకుల సమస్యను తేలిక చేయగలరు. చాలా కడా రూప్ అంటున్నారు బాబా. ఖాళీ అంటే ఖాళీ. ఏం చేస్తుందో చూస్తాను మాయ, ఈ పరిస్థితి నన్ను ఏం చేస్తుందో చూస్తాను, నన్ను ఆపగలదా, అది ఎలా అయినా నేను మళ్ళీ దాని మీద విజయం పొందే నేను నడుస్తాను. ప్రస్తుతం ఈ ఒక్క రోజుకుంది, 2 రోజులకుంది, దీని తర్వాత నన్ను అదేమీ ఆపలేదు. కడారూప అలాంటి ధైర్యంతో ఉన్న రూపం ఉండాలి. ఖాళీ రూపము ఆ సేవలో ఉండాలంటే వీక్ అయిపోకూడదు, ప్రతిదానికి సెన్సిటివ్ అవ్వకూడదు. మాయా का कोई विघ्न सामने आने का साहस ना रख सके. గడా రూప అంటే ఏమంటున్నారు బాబా, మాయ యొక్క ఏ విఘ్నం మీ ఎదురుగా వచ్చే సాహసం చూపించలేదు అనేలా అలాంటి రూపం ఉండాలి. ఎదురుగా రావాలనుకున్నారా, లేదు, భయపడిపోవాలి మాయ. जब कुमारियां काली रूप बन जाए तब सर्विस की सफलता हो. కుమారీలు ఇలాంటి ఖాళీ రూపంగా తయారై నిలబడితేనే సర్వీస్ లో సఫలత అనేది దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. తో ఇన్ సభీ కో ఖాళీపన్ కా లక్షణం సునానా. అందుకు కుమారీల్లో కోమలత, సెన్సిటివిటీ పోయి నిలబడాలి, సేవలో సఫలత రావాలి అంటే ఖాళీ రూపం అంటే ఏంటి, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది వినిపించండి అని దాదీలకి చెప్తున్నారు బాబా. सदैव एकरस स्थिति रहे और विघ्नों को भी हटा सके. సదా ఏకరస స్థితి ఉండాలి, విఘ్నాలను కూడా తొలగించే స్థితి ఉండాలి. ఖాళీ రూపంలో ఇది కూడా ఒక విశేషత. इसके लिए सदैव 2 बातें आप अपने सामने रखनी. దీనికోసం 2 విషయాలు మీ ఎదురుగా ఉంచుకోవాలి. जैसे एक आंख में मुक्ति, दूसरे आंख में जीवन मुक्ति रखते, वैसे एक तरफ विनाश के नगाड़े सामने रखो और दूसरी तरफ अपने राज्य के नजारे सामने रखो. दोनों ही साथ में बुद्धि में रखो. ఎలాగైతే ఒక కంటిలో ముక్తి, ఇంకో కంటిలో జీవన్ ముక్తి ఉంచుకుంటున్నారో మీరు, అలా ఒకవైపు వినాశనం యొక్క నగారా, ఇంకోవైపు తమ రాజ్యం యొక్క దృశ్యం. ఒక కంటిలో ఇది, ఒక కంటిలో అది స్పష్టంగా చూస్తూ ఉండాలి. వినాశనం యొక్క నగాడ, ఇంకోవైపు రాజ్యం యొక్క నజారా, రాజ్యం యొక్క దృశ్యాలు. ఈ 2 కూడా బుద్ధిలో గుర్తు పెట్టుకోండి. వినాశ్ బి, స్థాపన బి, నగాడే బి, నజారే బి. తబ్ కోయి బి విఘ్న కో సహజ్ పార్ కర్ సకేంగే. వినాశనం కూడా దగ్గరలో ఎలా ఉందో చూడండి, బుద్ధిలో పెట్టుకోండి. స్థాపన కూడా, వినాశనం అంటే నగాడ, స్థాపన అంటే స్థాపన యొక్క నజారా, దృశ్యం. ఈ 2 మీ బుద్ధిలో ఉంటే ఏ విఘ్నం వచ్చినా సహజంగా దాన్ని దాటేయగలరు అన్నారు బాబా. जो कार्य कोई ग्रुप ने नहीं किया वो इस ग्रुप को करके दिखाना है, कमाल करके दिखाना है. ఈ గ్రూప్ ఇంతవరకు చేయనటువంటి కార్యం ఈ గ్రూప్ చేసి చూపించాలి, అద్భుతం చేసి చూపించాలి కుమారీలు చెప్తున్నారు బాబా. సదే एक दो के स्नेही और सहयोगी भी बनकर चलेंगे तो सफलता का सितारा आप सभी के मस्तिष्क पर चमकता हुआ दिखाई पड़ेगा. సదా ఒకరికొకరు స్నేహిగా కూడా,
సహయోగిగా కూడా తయారై నడుస్తూ ఉన్నట్లయితే సఫలతా నక్షత్రం అనేది మీ అందరి మస్తకంలో మెరుస్తూ కనిపిస్తుంది అని చెప్తున్నారు బాబా. కహా భీ స్నేహ వ సహయోగ్ దేనే మే కమీ నహీ కర్నా, ఎక్కడ కూడా మీ స్నేహము సహయోగం ఇవ్వడంలో లోపము ఉండకూడదు. స్నేహి సహయోగి అయి ఉండండి. శక్తి మీలో రావాలంటే ఈ రెండు ఉండాలి. జిస్ శక్తి సే ఫిర్ సఫలత ప్రాప్తి అవుతుంది. స్నేహం సహయోగంతో శక్తి, ఆ శక్తితో सफलता మీకు ప్రాప్తిస్తుంది. इसलिए इन दोनों बातों का ध्यान रखना। जो आपके जड़ी चित्रों का गायन है कि देवियां एक नजर से असुरों का संहार कर देती हैं. ఈ రెండు విషయాల మీద గమనిక పెట్టండి. స్నేహం సహయోగం. అప్పుడు మీలో శక్తి ఎలా వస్తుందంటే మీ జడ విగ్రహాలకు కూడా గాయనం ఉంది కదా, దేవీల యొక్క దృష్టితోనే అసుర సంహారం జరిగేది అని. అలాంటి శక్తి మీలో రావాలి. वैसे एक सेकंड में कोई भी आसुरी संस्कार का संहार करने वाली సంహారకారి మూర్త बनना है. ఒక సెకండ్ లో ఎవరిలో ఉన్న ఆసురి సంస్కారాలనైనా సంహరించే సంహారీ మూర్తిగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా. अब ये बात देखना कि जहाँ संहार करना है वहां रचना नहीं रच लेना, और जहाँ रचना रचने वहां संहार नहीं कर लेना. చూసుకోండి, ఎక్కడ సంహారం చేయాలో అక్కడ సంహారం చేయకుండా రచించడం, పుట్టించడం, ఎక్కడైతే పుట్టించాలో రచించాలో తయారు చేయాలో అక్కడేమో సంహారం చేయడం అలా చేయకండి. జహా మాస్టర్ బ్రహ్మ బన్నా है वहां मास्टर शंकर नहीं बनना. ये बुद्धि में ज्ञान चाहिए. कहाँ मास्टर ब्रह्मा बनना है, कहाँ मास्टर शंकर बनना है. ఎక్కడ మాస్టర్ బ్రహ్మ కావాలి అక్కడ మాస్టర్ శంకరులు అయిపోకండి. ఇది బుద్ధిలో జ్ఞానం ఉండాలి. ఎక్కడ నేను బ్రహ్మ కావాలి, ఎక్కడ మాస్టర్ శంకరుడు కావాలి అని. అంటే ఎక్కడ నేను సంహారం చేయాలి, వద్దు అనుకున్నది సంహారం చేయాలి కదా. వ్యర్థ సంకల్పాలు వద్దంటారు బాబా. వ్యర్థ సంకల్పాలు మీరు రచిస్తూ కూర్చుంటే పిల్లలు ఎక్కువ మంది అయితే అలా వ్యర్థ సంకల్పాలని పిల్లలు ఎక్కువ రచించేస్తే అలా ఏది कंट्रोल చేయాలి, ఏది రచించాలి. अगर रचना करने बदले विनाश कर देते तो भी रॉन्ग, और अगर विनाश के बदले रचना रच लेते तो भी रॉन्ग. कहानी सुनिए ना, जब उल्टा कार्य किया तो बिच्छू टिंडन पैदा हुए. బాబా చెప్తున్నారు, రచన రచించడానికి బదులు వినాశనం చేస్తే అక్కడ అది రాంగే. ఎక్కడ వినాశనం చేయవలసిన విషయాలు ఉంటాయో వాటిని వినాశనం చేయడానికి బదులు రచన రచించేసి పెంచుకుంటూ కూర్చుంటే దాన్ని అది కూడా రాంగ్. అందుకే శాస్త్రాల్లో కూడా చెప్పారు, ఉల్టా కార్యం చేయడం వల్ల తేళ్లు మండకప్పలు పుట్టేయి అని. तो यहाँ भी अगर संहार के बजाय उल्टी रचना रच ली तो व्यर्थ संकल्प बिच्छू टिंडन मिसल बन पड़ेंगे. కాబట్టి ఇక్కడ కూడా ఒకవేళ సంహరించవలసిన విషయాలు సంహరించకుండా ఇంకా ఉల్టా రచన పెంచుకుంటూ కూర్చుంటే ఏమవుతుంది, వ్యర్థ సంకల్పాలని తేళ్లు మండకప్పలు పుడతాయి అన్నారు బాబా. వ్యర్థ సంకల్పాలు తేళ్లు మండకప్పల తయారవుతాయి మీలో. तो ऐसी रचना नहीं रचना जो स्वयं को भी काटे और दूसरों को भी काटे. ఇలాంటి రచన రచించకండి, స్వయాన్ని కూడా కాటేస్తుంది, నా ద్వారా ఇతరులకు కూడా కాటేస్తుంది అని ఇలాంటి రచన ఏవి మాటలు కానీ సంకల్పాలు కానీ కర్మలు కానీ రచించకండి. ऐसी रचना रचने से सावधान रहना. ఇలాంటి రచన రచించడం నుండి జాగ్రత్త, సావధానం. जिस समय जिस कर्तव्य की आवश्यकता है उस समय वो कर्तव्य करना है. समय चला गया तो फिर संपूर्ण बन नहीं सकेंगे. तो इस ग्रुप को बहुत जल्दी जल्दी एग्रीमेंट बाद ఎంగేజ్మెంట్ करना है. ఏ సమయంలో ఏ కర్తవ్యం అవసరం ఆ సమయంలో అది చెయ్యాలి. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఈ సమయం ముందుకెళ్ళిపోతే మళ్ళీ మీరు సంపూర్ణం అయ్యే ఛాన్స్ ఉండదు. కాబట్టి ఈ గ్రూప్ చాలా తొందరగా అగ్రిమెంట్ చేసుకోండి బాబాతోని, వెంటనే ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకోండి అని చెప్తున్నారు బాబా కుమారీలకు. సేవా కేంద్రం पर सर्विस में लग जाना ये ఎంగేజ్మెంట్ होती है. ఎంగేజ్మెంట్ ఏంటి, సెంటర్లో వచ్చి సేవలో ఇమిడిపోవడం, ఇది బాబాతో ఎంగేజ్మెంట్ అని చెప్తున్నారు బాబా. ఎంగేజ్మెంట్ మన
सेवा केंद्रों पर आकर सर्विस में लग जाना, ये एंगेजमेंट होती है बाबा से कुमारियों की। फिर सर्विस में सफलता पूरी हुई तो तीसरा समारोह संपूर्ण संपन्न बनने का। तीनों समारोह जल्दी कर दिखाना है। సేవా కేంద్రంలో సేవలో వచ్చి మిడిపోవడమే ఎంగేజ్మెంట్. ఎంగేజ్మెంట్ అయ్యాక సమర్పణ, సమర్పణ అయ్యాక సఫలత పొందుతారు కదా సేవలో, దాంతో సంపూర్ణం అవుతారు, సంపన్నం అవుతారు. ఈ 3 సమారోహాలు తొందరగా చేసుకొని చూపించండి కుమారీలు అని చెప్తున్నారు బాబా. ఈరోజు అగ్రిమెంట్ కోసం కూర్చోపెట్టారు బాబా. తర్వాత ఎంగేజ్మెంట్ అయిపోవాలి మీది, తర్వాత పెళ్లి కూడా అయిపోవాలి బాబాతో సమర్పణ, తర్వాత సంపూర్ణం కూడా అయిపోయే ఉత్సవం చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. छोटे जासी तेज जा सकते, సిక్కిలదే లాడ్లే भी छोटे होते हैं ना. చిన్న వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువ తీక్షణంగా ముందుకు వెళ్ళొచ్చు, అల్లారు ముద్దుగా ఉంటారు కదా చిన్న పిల్లలు అని చెప్తున్నారు బాబా. इसलिए इस ग्रुप को प्रैक्टिकल में दिखाना है, हिम्मत है ना, ఈ గ్రూప్ ప్రాక్టికల్ గా మరి చేసి చూపించాలి అంటున్నారు బాబా. साहसम ఉంది కదా మీలో, हिम्मत के साथ उल्लास भी रखना है, कभी हार नहीं खाना. సాహసంతో పాటు ఉత్సాహం కూడా మీలో ఉంచుకోవాలి, ఎప్పుడు ఓడిపోకూడదు అని చెప్తున్నారు బాబా. लेकिन अपने को हार बनाकर गले में पिरोना है, अगर गले में पिरोए जाएंगे तो फिर कभी हार नहीं खाएंगे. బాబా చెప్తున్నారు మిమ్మల్ని మీరు హారంగా తయారు చేసుకొని బాబా మెడలో తిప్పబడే వాళ్ళు కావాలి. అప్పుడు హారం అయిపోతే మీరు ఎప్పుడు కూడా హార్ అంటే ఓటమి తినరు, మీరు మాయతో ఓడిపోరు. जब हार खाने का मौका आए तो ये याद रखना कि हार खाने वाले नहीं है हम, लेकिन बाप दादा के गले का हार है. ఓడిపోతామేమో అనేలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా ఏమనుకోవాలి, ఓడిపోయేవాడిని కాదు నేను, బాప్ దాదా మెడలో హారాన్ని అని గుర్తు తెచ్చుకోండి అని చెప్తున్నారు బాబా. అప్పుడు మీకు ఓటమి దూరం అయిపోతుంది. छोटे छोटे कोमल पत्ते जो होते हैं उनको चिड़ियाएं बहुत खाती हैं, क्योंकि कोमल होते हैं तो खाने में मजा आता है, इसलिए संभाल रखनी है. చిన్న చిన్న ఆకులు వస్తే లేతగా ఉంటాయి కదా, పక్షులు వాలి అవి కొరికేస్తూ ఉంటాయంట. అలాగే చిన్న చిన్న కుమారీలు సేవలో వచ్చిన వాళ్ళు కోమలంగా ఉండే ఆకులు అనుకోండి, మాయ వాళ్ళని తినేయడానికి చూస్తుంది, పడేయడానికి. అందుకే సంభాలించుకొని నడవండి అని చెప్తున్నారు బాబా, జాగ్రత్త పెట్టుకోండి. जब अपने को एक के आगे अर्पण कर लिया, एक बाबा के आगे, तो और कोई के आगे संकल्प से भी अर्पण नहीं होना है. ఎప్పుడైతే ఒక బాబా ఎదురుగా మిమ్మల్ని మీరు అర్పించేసుకున్నారో కుమారీలు, ఇంకా ఎవరి ఎదురుగా సంకల్పంతో కూడా మళ్ళీ మీరు అర్పణ కాకూడదు అని చెప్తున్నారు బాబా. సంకల్ప भी बहुत धोखा देता है. కర్మలతో మనం ఎవరికి లొంగిపోలేదు, కానీ మనసుతోనైనా ఎక్కడైనా ఆకర్షణ వెళ్తే అది కూడా ఏమంటున్నారు బాబా, చాలా మోసం చేస్తుంది. जब बहुत प्यारे बच्चे होते तो उनको क्या करते हैं, काला टीका लगा देते हैं. చాలా ముద్దొచ్చే పిల్లలు ఉంటే ఏం చేస్తారు, నల్ల బొట్టు కాటకు పెడతారు, చుక్క పెడతారు, నల్ల చుక్క. ఎందుకు? इसलिए इस ग्रुप को भी टीका लगाना है जो कि कोई की भी नजर ना लग सके. ఈ గ్రూప్ కూడా చిన్న కుమారిల గ్రూప్ చూసి బాబా అంటున్నారు, ఎవరి దృష్టి పడకుండా, దృష్టి కాదు, దిష్టి పడకుండా చుక్క పెట్టాలి, టీకా బొట్టు పెట్టాలి అంటున్నారు బాబా. तिलक का अर्थ तो समझते, जैसे तिलक मस्तक में टिक जाता है, वैसे जो भी बातें निकली वो सभी सदैव स्थिति में स्थित रहे, इसका यह तिलक है. ये सभी बातें स्थिति में स्थित हो जाए तब राज तिलक मिलेगा. తిలకం ఎలాగైతే మస్తకంలో పెడితే అలా స్థిరమైపోతుంది కదా, అది ఉండిపోతుంది. అలా ఏవైతే విషయాలు వింటున్నారో అవన్నీ మీ స్థితిలో ఉండిపోవాలి, మీ స్థితిలో సెట్ అయిపోవాలి వింటున్న విషయాలన్నీ. అది తిలకం పెట్టుకోవటం అంటే అర్థము అన్నారు బాబా. ఎప్పుడైతే ఈ విషయాలన్నీ మీ స్థితిలో వచ్చేస్తాయో రాజ తిలకమే దొరుకుతుంది మీకు. स्थिति कौन सी चाहिए वो तो समझते हो ना. इस ग्रुप को ये स्लोगन याद रखना है, सफलता हमारा जन्म सिद्ध अधिकार है. असफलता नहीं, सफलता का ही श्रृंगार करना है. स्थिति ఏముంచుకోవాలి,
స్లోగన్ బాబా చెప్పారు కదా, ఇది గుర్తుంచుకోండి. సఫలత నా యొక్క జన్మ సిద్ధ అధికారము. అసఫలత అనేది లేనే లేదు. సఫలతయే మీ శృంగారంగా చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. नैनों में भी, मुख से भी, मस्तक से भी सफलता का स्वरूप देखने में आए. మీ నయనాలలో, మీ నోటి నుండి, మీ మస్తకంలో కూడా సఫలత యొక్క స్వరూపమే కనిపించాలి అని చెప్తున్నారు బాబా. సంకల్ప भी सफलता का और दूसरे जो भी कार्य हो उसमें सफलता हो. మీ సంకల్పాలు కూడా సఫలత ఉండాలి. ఏ కార్యం చేసినా అందులో కూడా సఫలత ఉండాలి. सफलता ही जन्मसिद्ध अधिकार हो. ये है इस ग्रुप का स्लोगन. సఫలతే మీ జన్మసిద్ధ అధికారం అయి ఉండాలి. ఇది ఈ గ్రూప్ కి స్లోగన్ ఇస్తున్నారు బాబా. भट्टी में पड़ने से सभी कुछ बदल जाता है. सबसे छोटी और ही షో करती है. బట్టిలో పడడం వలన అంతా మారిపోతుంది కదా. బట్టిలో ఏ వస్తువైనా కాలిస్తే ఏమవుతుంది? బట్టిలో వేసి जलाते भट्टी में डाल के तो क्या होता है? बदल जाता है ना. ఇక్కడ కూడా భట్టిలో బాబా కూర్చోపెట్టారంటే ఆ మార్పు మీలో రావాలి. మారిపోతుంది కదా బట్టిలో ఏ వస్తువైనా వేసి కాలిస్తే. బాబా చెప్తున్నారు, అందరికన్నా చిన్నవాళ్ళు ఇంకా ఎక్కువ బాబాను ప్రత్యక్షం చెయ్యాలి. పూనం బాప్ దాదాకి ఆగే బైఠీ హే. పూనం బెహెన్ అని రాజస్థాన్ జైపూర్ లో ఉన్నారు. ఆమె బాప్ దాదా ఎదురుగా కూర్చున్నారంట. ఆమెను చూస్తున్నారు బాప్ దాదా. जिसमें कोई उम्मीद नहीं होती है वो और ही उम्मीदवार हो दिखलाते. ये कमाल कर दिखाएगी. ఎవరిపైన ఇది నమ్మకం లేదో చేయగలరు అని వాళ్ళు ఇంకా నమ్మకం గెలుచుకునేలాగా చేసి చూపించాలి. ఆ పూనం బేన్ని చూసి బాబా అంటున్నారు, అద్భుతం చేసి చూపిస్తుంది ఈమె అని చెప్తున్నారు బాబా. बाल भवन का एक ही यादगार है. यादगार को हमेशा शोकेस में रखा जाता है, तो अपने को सदैव शोकेस में रखना. अगर एक छोटी ने कमाल की तो इस सारे ग्रुप का नाम बाला हो जाएगा. బాబా చెప్తున్నారు, బాల భవనం యొక్క స్మృతి చిహ్నం ఒక్కటే ఇది. ఈ స్మృతి చిహ్నం షోకేస్ లో పెట్టుకుంటారు కదా, సదా షోకేస్ లో మిమ్మల్ని మీరు ఉంచుకోవాలి అని చెప్తున్నారు బాబా. ఒకవేళ ఒక చిన్న కుమారి అయినా అద్భుతం చేసి చూపిస్తే ఈ గ్రూప్ అందరికి కూడా పేరు వస్తుంది కదా అది అని చెప్తున్నారు బాబా. షోకేస్ లో ఉండి చూపించడం అంటే ప్రత్యక్షం చేయడం. अब जो स्लोगन बताया वो करके दिखाना है. छोटों को बड़ा कर्तव्य कर दिखाना है. చిన్నవాళ్ళు పెద్ద కర్తవ్యం, గొప్ప కర్తవ్యాలు చేసి చూపించాలి అని చెప్తున్నారు బాబా. इनसे सभी से एग्रीमेंट लिखवाना. कोई भी कारण आए, कैसी भी समस्या आए, लेकिन और कोई पर भी बलि नहीं चढ़ेंगे. అందరితో ఇది అగ్రిమెంట్ రాయించుకోండి అంటున్నారు బాబా కుమారులతో. ఏ కారణాలు వచ్చినా, ఇలాంటి సమస్య వచ్చినా కానీ ఇంకెవరి మీద బలి అవ్వం మేము. బాబా మీద మళ్ళీ పోయిన అగ్రిమెంట్ రాయాలంటున్నారు బాబా. సచ్చా పక్కా వాయిదా హేనా, సత్యమైన పక్కా వాగ్దానమే కదా ఇది. जैसे बीज बोने के बाद उसको जला दिया जाता है, तब वृक्ष रूप में फलीभूत होता है. इस रीति ये भी जो प्रतिज्ञा करते हैं, फिर इसको जल कौन सा देना है? प्रतिज्ञा को पूर्ण करने के लिए संग भी चाहिए और साथ साथ अपनी हिम्मत भी चाहिए. బీజము నాటాక, బీజం వేసాక జలము ఇవ్వాలి, దానికి నీరు పోయాలి కదా, అప్పుడు అది వృక్ష రూపం ధరించి ఫలీభూతం అవుతుంది. అలాగే ప్రతిజ్ఞ ఏదైతే బాబా దగ్గర మీరు చేశారో, బాబా మీద బలి అయ్యే ప్రతిజ్ఞ, ఈ ప్రతిజ్ఞకు నీరు పోయాలి కదా. ఏం పోస్తారు నీరు? సాంగత్యం. ఎలాంటి సాంగత్యంలో ఉంటామో అలా తయారవుతాం. సాంగత్యం అనే నీరు పోయాలి. దాంతోపాటు సాహసం కూడా ఉండాలి మీలో అని చెప్తున్నారు బాబా. సంగ్ और हिम्मत दोनों के आधार से पार हो जाएंगे. సాంగత్యంలో ఉండాలి మనం, ఇంకొకటి సాహసం. ఈ రెండింటి ఆధారంతో దాటి వెళ్ళిపోగలం మనం. ఏవైనా సమస్యలు మనల్ని ఆపడానికి వచ్చినా, వెనక్కి లాగడానికి వచ్చినా. ऐसा पक्का टप्पा लगाना जो सिवाय भया परमधाम वैकुंठ और कहाँ ना चली जाए. బాబా చెప్తున్నారు, ఇది పక్కా ముద్ర వేసుకుని వెళ్ళండి. భయ పరంధామం వైకుంఠం తప్ప ఇంకెటువైపు వెళ్ళిపోకూడదు మా తోవ అని గమనిక పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా.
जैसे गवर्नमेंट सील लगाती है तो उसको कोई खेल खोल नहीं सकता, वैसे आलमेटी गवर्नमेंट की सील हर एक को लगाना है. గవర్నమెంట్ సీల్ చేస్తుంది కదా ఏదైనా వస్తువుని, దాన్ని ఎవరు ఓపెన్ చేయలేరు. అలాగే ఆల్మేటి గవర్నమెంట్ యొక్క సీల్ ప్రతి ఒక్కరు వేసుకొని వెళ్ళండి, ఇంకెవరు దాన్ని టచ్ చేయలేరు అన్నట్టు కుమారులు అని చెప్తున్నారు బాబా. इस ग्रुप से कोई भी कमजोर हुआ तो इन सभी के పత్ర ఆయింగే సమజా. ఈ గ్రూప్ లో ఎవరు బలహీనమైన ఈ వాగ్దానం నుండి అందరిది కూడా ఉత్తరాలు వస్తాయి కదా నా దగ్గర సమాచారం అని చెప్తున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिक्खी लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. బాబా ఏం చెప్తున్నారు ఈరోజు? కాళీ మాదిరిగా స్ట్రాంగ్ ఉండాలని చెప్తున్నారు. నేను నేను అంటే మాయ వచ్చేస్తుంది. బాబా బాబా అంటూ ఉంటే అది డాలులా పనిచేస్తుంది మాయని తరమడానికి. ఎకనామీ ఎకానమీ రెండు గుర్తుంచుకోండి భిన్నత్వాన్ని సమాప్తి చేయడానికి. ఇంకా సాంగత్యం అనే నీరు పోయాలి, ప్రతిజ్ఞ అనే బీజానికి. ఇంకా సాహసం కూడా ఉండాలి అని చెప్తున్నాను. ఇంకా సంకల్పాన్ని పొదుపు చేయాలి, సమయాన్ని పొదుపు చేయాలి, ఖజానాన్ని పొదుపు చేయాలి, ఎకానమీ. ఈ రెండు గుర్తు పెట్టుకుంటే ఎకనామీ ఎకానమీ భిన్నత్వం పోయి ఏకత్వం వస్తుంది మీలో అని చెప్తున్నారు బాబా. ఏ టైంలో ఏది చేయాలో అది చేయాలి. స్థాపన అన్నప్పుడు స్థాపన, సంహారం అన్నప్పుడు సంహరించాలి. సంహరించాల్సింది సంహరించకుండా దాన్ని పెంచుతూ కూర్చోకూడదు. దేన్ని పెంచాలో రచించాలో దాన్నేమో సంహరించడం అనేది కాదు. అలా గమనికి పెట్టుకుని నడవాలి అని చెప్తున్నారు బాబా. ఒకవేళ ఉల్టా చేస్తే వేద సంకల్పాలని తేలు మండకప్పలు తయారవుతాయి మీలో అని చెప్తున్నారు బాబా.
కుమారులకు విశేషంగా బాబా ఏం చెప్తున్నారు? అగ్రిమెంట్ పెట్టుకోండి. అగ్రిమెంట్ తర్వాత ఎంగేజ్మెంట్ అయ్యాక మళ్ళీ సమర్పణ, దాని తర్వాత సఫలత, సర్వీస్లో సఫలత పొందాక సంపూర్ణ సంపన్నం అవుతారు అని చెప్తున్నారు బాబా. ఏదైనా సఫలత పొందాలంటే ఖాళీ రూపాన్ని ధరించాలి, సాహసంతో నడవాలి ఈ మార్గంలో అని చెప్తున్నారు బాబా. సెన్సిటివ్ అయిపోకూడదు, పొలైట్గా ఉండాలి, శీతలంగా ఉండాలి, కానీ ఎక్కడ ఉండాలో అక్కడ. ముఖ్యంగా ఎటువైపు మన బుద్ధి వెళ్ళకుండా ఉండాలంటే ఖాళీ రూపం ఉండాలి, స్ట్రాంగ్ ఉండాలి అని చెప్తున్నారు బాబా కుమారులు. అప్పుడే సర్వీస్లో సఫలత అనేది పొందగలరు. కోమలంగా అవ్వకూడదు, సెన్సిటివ్గా ఉండే, అంటే మెత్తగా లేతగా ఉండే ఆకుల్ని మాయ పక్షులు తినేసేలాగా తినేస్తుంది మాయ. అందుకు ఆ సెన్సిటివ్నెస్ ఉండకూడదు, స్ట్రాంగ్నెస్ ఉండాలి అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है। आती है आंधियाँ तो कर उनका खैर मकदम, आती है आंधियाँ तो कर उनका खैर मकदम, तूफान से ही तो लड़ने खुदा ने तुझे गढ़ा है। ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है, मेरा खुदा बड़ा है, मेरा खुदा